ప్రజలారా మీ అందరికీ తెలుసు పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్క డివిజన్లో కూడా నేను ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ నా యొక్క ప్రచార కార్యక్రమాన్ని ప్రజా సమస్య కార్యక్రమం లాగా నేను తయారు చేయడం జరిగింది. ప్రతి డివిజన్లో కూడా నాకు మంగళహారతుల కంటే ముందుగా సమస్యలతోటి అక్కడ ఉన్న ప్రజలు నాకు ఎదురొస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు నేను చెల్లపల్లి నుంచి ఐజీ కాలనీకి వెళ్ళే రోడ్లో ఉన్నాను. ఐజీ కాలనీకి నా ప్రచార కార్యక్రమం నిమిత్తం వెళ్తున్నాను. ఇక్కడ ఎంతోమంది స్థానికులు ఉన్నారు. అసలు నేను ఇంకా లోపలికి కూడా కాలనీలో కూడా ఎంటర్ కాలేదు. ఎంటర్ కాకముందే వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే కనుక ఒకసారి ఈ బ్రిడ్జిని చూపించండి, ఈ బ్రిడ్జిని చూపించండి, ఒకసారి ఇక్కడ ఈ రోడ్డును కూడా చూపించండి, పక్కన నాలాను కూడా చూపించండి. ఇక్కడ నాలా ఉండేది, నాలా ఇక్కడ నుంచి చూపించండి సరిపోతుంది, ఇక్కడ నుంచి నాలా చూపించండి. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందంటే కనుక నేను నడుచుకుంటూ వెళ్తా, లేదంటే మీరు చూద్దురు కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే మనము ఉప్పల్ నియోజకవర్గం కేటీఆర్ గారు కూడా ఇక్కడ 3-4 సార్లు అభ్యర్థి లేకుండా కూడా ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి. డెవలప్మెంట్ అంటే ఒక స్కైవాక్ కడితే డెవలప్మెంటా, ఒక 5 ఐటీ కంపెనీలు తీసుకుని వస్తా అన్నాడు. ఈరోజు మెట్రోని ఈసీఎల్ వరకు తీసుకొస్తా అన్నాడు. అంటే ఉప్పల్ నియోజకవర్గం మీద ఏ విధమైన వివక్షత ఉంది, చిన్న చూపు ఉంది అని చెప్పడానికి ఆ నిదర్శనాలే కాకుండా అసలు ప్రజలకి కనీస సౌకర్యాలైన రోడ్లు ఈరోజు నాలా ఉంది. ఈ చొల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో, కుషాయిగూడ ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేసే ఎంతోమంది పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వ్యక్తులు కానీ, అదేవిధంగా దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వ్యక్తులు కానీ, బీపీఎల్ లైన్ ఉన్న వ్యక్తులు కానీ ఎంతోమంది, అంటే ఈరోజు ప్రధానంగా ఓటు బ్యాంకు పర్సంటేజ్ ఉండే వ్యక్తులు ఉండే ప్రత్యేకమైన ప్రాంతం ఈ ఐజీ కాలనీ. అటువంటిది వర్షాకాలం వచ్చింది అని అంటే కనుక ఇక్కడ భయంకరమైన వరద నీరు రోడ్ల మీదకి ప్రవహించి సరైన వసతులు లేకుండా ఈ బ్రిడ్జ్ కూడా ఎలక్షన్ టైం అని చెప్పి టెంపరీ బ్రిడ్జ్ అనేది వేయడం జరిగింది. ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న తర్వాత టెంపరీగా ఇది వేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటి అని అంటే కనుక ఈ పక్కన కూడా ఒక ప్రైవేట్ వెంచర్ అనేది ఉంది. నాలా యొక్క స్థలాన్ని కబ్జా చేసి ఆ వెంచరు అధికార పార్టీలో ఉన్న వ్యక్తుల కనుసన్నల్లో ఆ వెంచర్ అనేది వేయడం జరిగింది. ఇన్ని రోజులు ఈ నియోజకవర్గాన్ని అడిగే వ్యక్తులు లేరు. ఎవరైనా అడిగితే బెదిరింపులకు పాల్పడతాము, రౌడీజం చేస్తాము అనే విధంగా ఇక్కడ ఉన్న నాయకులు ప్రవర్తించారు. ఈరోజు కాలనీ వాసులు అందరూ కూడా మొరపెట్టుకునేది ఒకటే, ఇక్కడ టెంపరీ బ్రిడ్జ్ ఎలక్షన్స్ అని చెప్పి వేశారు, అక్కడేమో రోడ్డు వసతి లేదు, కంకరేసి వదిలిపెట్టేశారు. ఈరోజు ఒకసారి ఎలక్షన్ అయిపోయింది అని అంటే కనుక ఇంకా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వరకు కూడా దీన్ని ఈ విధంగానే వదిలేస్తారు. వర్షం పడుతూ ఉంటే కనుక చాలా దౌర్భాగ్యమైన దారుణమైన పరిస్థితి మాకు ఈరోజు ఉంది. మేమేం అడుగుతున్నాము అని అంటే కనుక స్కైవాక్లు అడగట్లేదు, ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్లు అడగట్లేదు. అదేవిధంగా కేటీఆర్ గారు విదేశాలకి వెళ్ళి బయట దేశాల్లో ఏయో కంపెనీలు పెట్టారు కదా, ఆ కంపెనీలు షేర్లు అడగట్లేదు. మేము అడిగేది ఒకటే, మాకు కనీస సౌకర్యాలైన రోడ్డు వసతి కల్పించండి, మాకు ఆరోగ్యం, విద్య, వైద్య సదుపాయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మాకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తగిన విధంగా కల్పించండి అని చెప్పి ఇక్కడ ప్రజలు అంటున్నారు. ప్రజలారా మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు సమస్యని ఎత్తి చూపే వ్యక్తిగా, సమస్య మీద పరిష్కారం చూపే వ్యక్తిగా నేను మీ అందరికీ తెలుసు. మల్లాపూర్లో రోడ్డు మీద ఒక డ్రైనేజ్ వ్యవస్థ పారినప్పుడు ఏ విధంగా అక్కడ నిలబడి సమస్యకి పరిష్కారం చూపానో, అదేవిధంగా చిల్కానగర్లో, అదేవిధంగా మీర్పేట హెచ్పీ కాలనీలో, అదేవిధంగా ఈరోజు నేను చెప్తున్నాను పాలకులందరికీ, అధికారులారా మీకు కూడా నేను చెప్పేది ఒకటే, మీరు ప్రత్యేకించి అధికారంలో ఎవరుంటే కనుక వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ వాళ్ళకి తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు ప్రజలకి కావాల్సిన కనీస సదుపాయాలు కూడా మీరు కల్పించకుండా ఎవరైతే కనుక నాయకులు ఉంటారో వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ కన్సర్న్లో మీరు నడుస్తున్నారు. ఇన్ని రోజులు ఈ కాలనీలో ఉన్న ప్రజలకి మీరు ఏ విధమైన అవస్థలు పెట్టారో, ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మీ అందరికీ కూడా తగిన విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టపరంగా మీకు తగిన శిక్షలు వేయించేదాకా నేను నిద్రపోను. అంతేకాదు ఈరోజు ఇక్కడ ఉన్న కాలనీ ప్రజలకి కావాల్సిన కనీస సౌకర్యాలు, వసతులు, నీరు కావచ్చు, మంచి తాగడానికి మంచినీరు కావచ్చు, వాళ్ళ యొక్క కోటర్స్ కూడా నేను చూపిస్తాను. సీపేజ్ లైన్ ఏదో ఉంది. కనీసం ప్రజల్ని ప్రజల్లాగా చూడండి, ఓటర్లాగా చూడొద్దు, పశువుల్లాగా చూడొద్దు. మీరు ఆ విధంగానే ఉంటారా? ఈరోజు మీరు బ్రాండెడ్ షర్ట్లు వేసుకుని, బ్రాండెడ్ ప్యాంట్లు వేసుకుని నానక్రామ్గూడలో మీ యొక్క పెద్ద ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. ఈరోజు ప్రజల యొక్క అవస్థలు చూడండి. మోరీల పక్కన ఈ పొంగి పొర్లుతున్న నీళ్లలో దోమలు వచ్చి డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లాంటి జబ్బులకి గురయ్యి సరైన సదుపాయాలు లేకుండా ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇక్కడ ప్రజలు ఉంటున్నారు. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మీరు 1000 రూపాయలు ఇచ్చే నాయకులు కావాలా, సమస్యలను పరిష్కరించే నాయకులు కావాలా? లేదు, మాకు 1000 రూపాయలు కావాలంటే ఇబ్బంది ఏం లేదు. మీ యొక్క బ్రతుకులన్నీ కూడా ఈ విధంగా మోరిల్లో, చెత్తల్లో, చెత్త కుప్పల్లో, పందుల మధ్య, అదేవిధంగా దోమల మధ్య యాజ్ యూజువల్గా వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఇబ్బంది ఏంటంటే
మీ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు కదా మీరు ఆ 1000 రూపాయలు తీసుకుని ఓటుకి లొంగిపోతే ప్రలోభాలకు లోనే ఓటేస్తే ఇబ్బంది లేదు. కానీ మీ వల్ల మీ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి పరిస్థితి ఇక్కడ ఈ డివిజన్లో నెలకొల్పి ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ప్రధాన పార్టీలుగా చెప్పుకునే ఏ పార్టీ అభ్యర్థి కూడా ఈ డివిజన్లో అడుగుపెట్టిన పాపాన పోలేదు. ఎందుకో తెలుసా? ఇక్కడ డివిజన్లో అడుగు పెడితే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని చెప్పి మీ అందరికీ తెలుసు. మనం తిరిగిన ఏ ఏరియాలో కూడా ఏ ఒక్క పార్టీకి సంబంధించిన అభ్యర్థి కూడా అడుగు పెట్టలేదు. ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ సుంకా నరేష్ ఎప్పుడైతే పోటీలో నిలబడ్డాడో ప్రజల సమస్యల దగ్గర మాత్రమే ఆయనకి వెళ్తున్నాడు. అన్నీ బాగున్న దగ్గర నేను వెళ్ళను, నేను ప్రచారం చేయను. ఎందుకనంటే కనుక ప్రజల పక్షాన ప్రజా సమస్యల తరపున పోరాడే వ్యక్తిని, వాళ్ళ సమస్యలు తీర్చి అసెంబ్లీలో రిప్రజెంట్ చేసి వాళ్ళకి కావాల్సిన కనీస వసతులు, నేను వాళ్ళకి హెలికాప్టర్ కొనియలేను, తెల్ల గుర్రాలను తెచ్చిలేను, కానీ వాళ్ళకి అవసరమైన రోడ్ల సదుపాయాలు, డ్రైనేజ్ వ్యవస్థ, చెత్త నిర్వహణ, ఇటువంటి వ్యవస్థలు, అదేవిధంగా ఈరోజు పిల్లలు చదువుకోవడానికి ఒక సరైన స్కూల్ లేదు కాలనీలో. వీళ్ళు ఉంటున్న బిల్డింగ్లన్నీ కూడా డ్రైనేజ్ తోటి, పైనుంచి సీపేజ్ వ్యవస్థతోటి దారుణంగా కిందకి కారిపోతూ దోమలతోటి ఈరోజు ఎన్నో జబ్బులకి కారణమవుతున్నటువంటి పరిస్థితి. డెంగ్యూ, మలేరియా ఇటువంటివి. ఈరోజు ఒక హాస్పిటల్కి వెళ్తే ఒక జ్వరంతో ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుందో మనందరికీ తెలిసిన విషయమే. పోనీ ఈ యొక్క నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రులు ఏమన్నా ఉందా అని అంటే కనుక ఈ రోజు వరకు సిగ్గుమాలిన చర్య ఏంటి అంటే కనుక 100 పడకల ఆసుపత్రి ఇప్పుడు వరకు కట్టించలేనటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు పాలించిన పాలకులది, గత 9 సంవత్సరాల నుంచి పాలించిన బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు నేను చెప్తున్నాను, పిల్లలు చదువుకోవడానికి డిగ్రీ కాలేజీకి కనీస ప్రభుత్వ స్థలం లేనటువంటి పరిస్థితి ఈరోజు నియోజకవర్గంలో ఉంది. ఈరోజు ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా ఉన్నాయి. నా నోరు నొప్పి, మీకు టైం వేస్ట్. ఒకసారి ఆలోచించండి ప్రజలారా, ఇటువంటి సమస్యలు ఉన్న ఈ నియోజకవర్గం ఈస్ట్లో ఉంది, బట్ అభివృద్ధిలో మాత్రం లీస్ట్లో ఉంది. ఉప్పల్ ఈస్ట్ బట్ లీస్ట్. నేను ఈరోజు చెప్తున్నాను మీ అందరికీ ప్రజలారా, ఈరోజు హైకోర్టు న్యాయవాదిని, ఎన్నో సమస్యలకి పరిష్కారం చూపిన వ్యక్తిని. నేను అక్కడి నుంచి ఇక్కడ వరకు లైవ్ పెట్టుకుంటా నడుచుకుంటూ వస్తున్నాను. ఈ వాటర్ చూస్తూనే ఉండండి. ఈరోజు మనం నవంబర్ నెలలో ఉన్నాము, వర్షాకాలం కాదు, శీతాకాలంలో ఉన్నాము. అయినా కూడా డ్రైనేజ్ వ్యవస్థ ఇంత దారుణంగా ఉంది. అది ఈరోజు వచ్చింది కాదు, 365 రోజులు కూడా ఈ రోడ్డు మీద డ్రైనేజ్ వ్యవస్థ ఈ విధంగానే ఉంటుంది. ప్రజలు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా పట్టించుకునే నాదుడే లేదు. అదేమన్నా అంటే కనుక కొంతమందికి ప్రలోభాలకి లోన్ చేసి ఒక క్యాడర్లా డెవలప్ చేసుకుని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద దాడులు చేయడానికి కూడా తెగబడుతున్నారు అని అంటే కనుక పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి. ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, సుంకా నరేష్ అనే వ్యక్తి మీద ఎన్నో హత్యాయత్నాలు జరిగినాయి. వాటిలన్నింటినీ ఎదుర్కొని వాటిలన్నింటినీ బెదరకుండా ప్రజా సమస్యల మీద నిరంతరం గలమెత్తడానికి అంతకు మించిన ఉత్సాహంతో, అంతకు మించిన ధైర్యంతో, మరింత వేగంతో, మరింత శక్తిని పుంజుకుంటూ మీ ముందుకి వస్తానే ఉన్నాడు. నుంచి నాలాంటి విద్యావంతుడు అన్నీ వదిలిపెట్టుకొని, మా అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన పోలీసు ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని, ఒక బంగారు భవిష్యత్తుతో కూడిన జీవితాన్ని వదిలిపెట్టుకొని ఈరోజు ప్రజల కోసం నన్ను ఆయన తరపున వ్యక్తిగా మీ ముందుకి పంపించడం జరిగింది. జై భీమ్, జై భారత్.